తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాకతో కాంగ్రెస్లో కాక మొదలైంది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అని మాట్లాడే నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసంతృప్తి రాగమందుకుంటూ వచ్చిన నేతలంతా సైలెంట్ అయిపోతున్నారు. అంతేగాక ఇప్పటి వరకు సీఎం మారుతారంటూ లీకులు ఇస్తున్న నేతలెవరనే అంశంపై కాంగ్రెస్ పరిశీలకురాలు దృష్టి పెట్టారు. నిన్న మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు యాక్టివ్గా పనిచేయని వారెవరనే అంశంపైన మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. అంతేకాదు, రాబోయే స్థానిక ఎన్నికలపై కూడా ఆమె ఫోకస్ పెట్టారు. 2 రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆ మేరకు అధిష్టానానికి నివేదిక పంపనున్నారని తెలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి సింపుల్ గా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్ గానే కనిపిస్తున్నారు. వచ్చి రావడంతోనే పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్ కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఫ్లెక్సీలకు పోజులిస్తే కాదు, ప్రజల్లో ఉంటూ సిన్సియర్గా పనిచేయాలన్నారు. పైరవీలు చేయడం కాదు, ఆ ఆలోచనే మైండ్ నుంచి తీసేయాలన్న హింట్ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికే పదవులు వస్తాయని క్లియర్గా చెప్పేశారు. సీనియర్ జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అసంతృప్త నేతలు సైలెంట్ అయిపోయారని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెబుతున్న మాటలు హస్తం పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. మిషన్ చేంజ్ టాస్క్ మీదనే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఏఐసీసీ ఇన్ఛార్జిగా వచ్చారంటూ కీలక కామెంట్ చేశారు. డిసెంబర్లోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికే సీఎం కుర్చీ మీద భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేశారంటూ ఆరోపించారు. అయితే ఈ వాదనలను కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. స్థానిక ఎన్నికల నుంచి పార్టీని బలపరిచి బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటే ప్రధాన ఉద్దేశమని అంటున్నాయి. ఇటీవల జరిగిన కాంగ్రెస్ హై లెవెల్ కమిటీ సమావేశంలో అగ్రనేతలు సూచనలిస్తూ రాష్ట్రాలలో పార్టీని విజయ పథాన నడిపించే బాధ్యత ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలదే అని చెబుతూ ఫుల్ పవర్ ఇచ్చిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ సమీక్షలు చేపడుతున్నారని అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు. మరి కొత్త ఇన్ఛార్జి సమీక్షల అనంతరం మున్ముందు పార్టీ ఎలా ఉండబోతోంది? ఏమైనా మార్పులు జరుగుతాయో లేదో చూడాలి.